హలో అండి. అందరికీ నమస్కారము. మమతల కోవెలకు స్వాగతము. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఏంటంటే ఈ వీడియో వచ్చేసి చెల్లి వాళ్ళు వచ్చి ఒక 3 డేస్ ఉన్నారు. మంగళవారం రోజు వెళ్ళాలన్నమాట. అయితే వాళ్ళేం చేశారంటే ముందు రోజు నైటే తెల్లారగట్ల మంగళవారం తెల్లారగట్ల 5:30కి గుంటూరు నుంచి పల్నాడు ట్రైన్ ఉంటుంది. దానికి వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళకి ఒక విషయం గుర్తుకు వచ్చి ఆగిపోయారనమాట. మధ్యాహ్నం వెళ్తాము అంటే 3కి లెగిసి గుంటూరు వెళ్ళి ఆ టైంలో ఏం వెళ్తాంలే అని చెప్పి నాకు అలా చెప్పారు. ఇంతకీ వాళ్ళు ఆగటానికి కారణం ఏంటంటే, ఆ రోజు నా పుట్టినరోజండి. నా పుట్టినరోజు నాకు తెలుసు. అందరికీ తెలుసు పుట్టినరోజని వాళ్ళందరికీ కూడా తెలుసు. కాకపోతే ఏందంటే నేను మనసులో అనుకున్నాను. చెల్లి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు గదా! రేపు కొంచెం ఉంటే బాగుండు పుట్టినరోజుకి. ఎందుకంటే నాకు పెళ్ళయ్యి నేను వచ్చిన దగ్గర నుంచి చెల్లి, నేను నా పుట్టినరోజుకి కలిసి ఉంది. ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే చెల్లి పుట్టినరోజుకి కూడా నేనెప్పుడు కలిసిలేను. అలాగే తమ్ముడు పుట్టినరోజులకు కూడా ఎప్పుడు నేను దేనికి కలిసిలేననమాట. ఏదో అనిపిచ్చింది. ఎందుకంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా అనమాట చెల్లి. నాకు ఏ సంతోషంగా ఉన్నా, కొంచెం బాధ అనిపించినా చెల్లితోనే షేర్ చేసుకుంటాను. అలాంటిది చెల్లి ఈరోజు ఉంటే కొంచెం బాగుండు అని అనిపిచ్చింది. కానీ ఆల్రెడీ మా మరిది మా చెల్లి మనసులో ఉంది. అది నాకు వేరే విధంగా చెప్పి ఆగిపోయారనమాట. ఇక ఆ రోజు చెల్లి ఏం చేసిందంటే, "నువ్వు చీర తీసుకున్న దగ్గర నేను చీర తీసుకుంటానక్క. బావున్నాయి. కొంచెం వెళ్దాం దా" అని చెప్పి నన్ను తీసుకెళ్ళి చీర తీసుకుంది. మా మరిది ఏమో మేము అటు వెళ్ళొచ్చేసరికి కేక్ తీసుకురావడానికెళ్లారు. ఎంత సర్ప్రైజ్ ఇచ్చారంటే ఇద్దరు. వాళ్ళు ఉంటే బాగున్ను అని అనుకున్నాను కానీ, ఇలాంటి సర్ప్రైజ్ మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయంది. ఆహ్, చెల్లి, మరిదికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. చెల్లి నాకు శారీ గిఫ్ట్‌గా ఇచ్చింది. నాకు చాలా సంతోషం వేసిందనమాట. కాకపోతే ఆ రోజు స్పెషల్ ఏం లేదు కదండీ! కార్తీక మాసం. మనం తినటానికి లేదు, వండటానికి లేదు. సో, బగారా రైస్ చేసి గుత్తొంకాయ కర్రీ చేశాను. పక్కింటి అమ్మాయి నాకు సేమియా పాయసం చేసి తీసుకొచ్చిచ్చింది. ఇదేనండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్‌ని చూస్తున్న వారు ఎవరైనా ఇదే ఫస్ట్ టైమ్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.